సో వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఇందులో చూసుకుంటే మన జిన్వు ఆ యొక్క జైంట్స్ని మామూలుగా నరకడు బ్రో, లిటరల్లీ ఊచకోత వాస్తాడు. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇంకేం లేచకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్లో మిలిటరీ వాళ్ళు ఉండి ఇలా చెప్తారు, మాకు మిగతా యొక్క పేషెంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేంత స్పేస్ లేదు, కాబట్టి మేము ముగ్గురిని లేదా నలుగురిని మాత్రమే తీసుకెళ్ళగలం. అంటే ఒక ముసలాయన ఉండి, మీరు జోక్ చేస్తున్నారు కదా, ఎందుకంటే మా దగ్గర 10 మెంబర్స్ కంటే ఎక్కువగానే పేషెంట్స్ ఉన్నారు, పైగా వాళ్ళు మూవ్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇంకొక సోల్జర్ వచ్చి, ఇక్కడ జనాలు ఊరికనే చచ్చిపోతే మేము ఊరుకోము, పైగా మాకు బాధ వేస్తుంది, కాబట్టి జైన్స్ అందరూ ఇటే వస్తున్నారు, మీరు చచ్చిపోతారు ఒకవేళ వీటి నుంచి తప్పించుకోకపోతే. అంటే ఆ ముసలాయన ఉండి, మేము మా పేషెంట్స్ని ఎట్లా అబాండ్ చేయాలి, నేను నా భార్య వాళ్ళకి ప్రామిస్ చేశాం చివరి వరకు వాళ్ళని కాపాడతామని. అంటే ఇంకొక సోల్జర్ ఉండి, అలా చూసుకుంటే నేను వీళ్ళతో పాటే ఉంటాను, ఎందుకంటే నేను వీళ్ళతో లేకపోతే వీళ్ళందరూ చనిపోతారు అని చెప్పిన తర్వాత పైకి చూస్తాడనమాట. తీరా చూస్తే అక్కడ ఒక జాయింట్ అయితే ఉంటుంది. అందరూ కూడా కాలుస్తారనమాట, బట్ ఆ జైంట్ కూడా ఏమవుతూ ఉండదు. ఇక అప్పుడే ఆ జైంట్ సోల్జర్ మీదకి అటాక్ వస్తూ ఉంటే మన జీమా వచ్చి తన స్పియర్తో అయితే అటాక్ చేస్తాడనమాట. చాలా హెవీ డ్యామేజ్ అవుతుంది. అది చూసి మిగతా వాళ్ళు ఎవ్వరికి ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందిరా అనుకుంటారు. బట్ ఈలోగా ఇది చాలా డేంజరస్, కాబట్టి ఈ ప్లేస్ నుంచి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇలా అన్నది ఎవరో కాదు, మన జిన్వు అనమాట. ఈలోగా చూసుకుంటే ఆ ముసలాయన తల మీద నుంచి రాళ్ళైతే పడుతూ ఉంటాయి అనమాట. ఇంకప్పుడు జిన్హో గాడు వచ్చి వాడి షీల్డ్ని యూజ్ చేసి కాపాడతాడు. నేను వీళ్ళని ఎవాక్టివేట్ చేస్తాను అండ్ వీళ్ళకి హెల్ప్ చేస్తానని జిన్హో అంటే, ఇంకా జిన్వు ఉండి, సరే ఇప్పుడు అసలైన ఆట మొదలు పెడదామని చెప్పి అంటాడు. బ్రో లిటరలీ మన జిన్వు యొక్క ఆరా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా జీమా ఏమో తన యొక్క స్వోర్డ్తో జైంట్స్ని పొడి చేస్తూ చంపేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఒక జైంట్ అటాక్ వస్తూ ఉంటే జీమా ఏమో తన్ని అటాక్ చేస్తాడనమాట. ఇక జిన్వు కూడా జీమా మీదకి ఎక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జైంట్ని 2 ముక్కల కింద కోసేస్తాడు. ఇంకా ఇటుపక్క యుఎస్లో మేరీల్యాండ్లో సంగ్ జిన్వు జపాన్కి వెళ్ళాడా? నేనేం విన్నానంటే మిస్ ఎల్నా చెప్పిన దాని ప్రకారం తను తన యొక్క పవర్ని సింగిల్ లెవెల్ కూడా పెంచలేదు, కాబట్టి తను ఖచ్చితంగా చచ్చిపోతాడు. మనం మన యొక్క పవర్స్ని అప్గ్రేడ్ చేసుకుందాం, లేడీ సెల్నర్ చేసింది కాబట్టి. అయినా అప్పటికి తనకి తెలిసి ఉండాలి ఆర్డినరీ హంటర్స్ యొక్క ఎబిలిటీస్ లిమిట్స్లో ఉంటాయని. ఎనీవే తను ఒక రీఅవేకెండ్ కదా. అంటే ఇంకొకడు ఉండి, డెఫినెట్లీ వాడైతే ఇంత స్ట్రెంగ్త్తో పోరాడలేడు, తను అనుకుంటున్నాడా ఏమన్నా ఈ బగ్స్ జైంట్స్ ఈక్వల్ లెవెల్లో ఉన్నారని. అయినా ఈ హంటర్స్తో బాధ ఉంది. హంటర్స్ వాళ్ళ యొక్క ఓన్ మెంటాలిటీని ఓవర్ ఎస్టిమేట్ చేసుకొని ఆ మాన్స్టర్స్ అన్నిటినీ కూడా చంపుదామని వెళ్తారు, బట్ లాస్ట్కి వాళ్లే చనిపోతారు. కాబట్టి హంటర్ సంగ్ జిన్వు చచ్చిపోతే నేను నా యాడ్స్ని బెట్ చేస్తా. సరే అలా అంటావా, నేను నా హౌస్ని బెట్ చేస్తా, ఇన్ కేస్ తను చనిపోతే కనుక నా హౌస్ నీదే అని చెప్పి బెట్లు వేసుకుంటూ ఉంటారనమాట. ఏంటి మీరు షూర్గానే ఉన్నారా? నేను నా స్కావెంజర్ గిల్డ్ యొక్క బిల్డింగ్నే బెట్ చేస్తున్నాను తను సర్వైవ్ అవుతాడని. ఎనీవే మీరు ఎస్టర్ గేట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి, అవి మన సైడ్ కూడా వస్తున్నాయి. ఉన్నప్పటికీ రేపే డంజన్ బ్రేక్, ఎంతమంది సర్వైవ్ అవ్వగలరో చూద్దాం. ఇది కాస్త ఫన్ అనిపించవచ్చు జపాన్లో కంటే యుఎస్ఏలో చూసుకుంటే. అండ్ ఇక్కడ ఉన్న థింగ్స్ కూడా ఎగ్జైటింగ్గా మారబోతున్నాయి. రేపే ఈ యొక్క డంజన్ అనేది బ్రేక్ అవ్వబోతుంది. ఇంకా జపాన్లో హెలికాప్టర్లో ఏమో టీవీ రిపోర్టర్స్ అందరూ ఇలా చెప్తారనమాట, హే వ్యూవర్స్, మీరందరూ ఈ సైట్ని చూసి నమ్మగలుగుతున్నారా? అంటే సంగ్ జిన్వు యొక్క సమ్మన్స్ జైంట్స్ని చంపేస్తున్నాయి, పైగా ఆ జైంట్స్ని అంటే సంగ్ జిన్వు యొక్క సమ్మన్స్ తినేస్తున్నాయి అని. ఇటుపక్క చూసుకుంటే ఇంకొక పాప మీదకి ఆ జైంట్ అయితే అటాక్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు ఎగ్రీస్ వచ్చి వాడి చెయ్యిని నరికేస్తాడు. ఇంకా వెనకాల నుండి మన ఐరన్ గాల్లోకి ఎగిరి ఆ జైంట్ యొక్క తల మీద గొడ్డలేసుకొని నరుకుతాడు. అది దూరం నుండి జిన్వు కూడా చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడే వెనకాల నుండి ఆ సోల్జర్ వచ్చి థ్యాంక్స్ చెప్తాడు. అంటే ఇంకా జిన్వు ఉండి, ముందు నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, నువ్వు నిజంగా చాలా బ్రేవ్ సోల్జర్వి. ఇక జిన్హోకి ఇలా చెప్తాడు, జిన్హో వీళ్ళందరినీ ఎవాక్టివేట్ చేసే తిన్ని కూడా తీసుకెళ్ళు. ఇంకా జిన్వు ఉండి, ఇప్పుడే అసలైన ఆట ప్రారంభం కాబోతుంది, ఎరైజ్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఇటుపక్క కూడా వాళ్ళ కాల్స్ అనేది రికవర్ అయిపోతాయి అనమాట. సో దట్ వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు. ఇంకా మాట్సుమోటో ఉండి, అసలు ఇది ఎలా సాధ్యమైంది? గ్యోటో చెప్పింది నిజమే, నేను తన కళ్ళని ఫస్ట్ టైం చూశాను ఎయిర్పోర్ట్లో. ఉన్నప్పటికీ నేను కొన్ని వందల మంది హంటర్స్ని కలిశాను, కానీ తను మాత్రం
చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఇంకా మాత్సుమోటో జిన్వు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, ఇప్పుడు మా సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి నేను స్ట్రైట్గా ఒక పాయింట్కి వచ్చేస్తాను. జైన్స్ అనేవి ఒసాకా సైడ్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు మా ఒసాకాని డిఫెండ్ చేస్తారా అన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటాడు. తను ఎంత స్ట్రాంగ్ అయినా సరే ఆ జైన్స్ని బీట్ చేయలేడు. తను ఆ జైన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు మేము వేరే కంట్రీస్తో నెగోషియేట్ చేస్తాం అంటే జిన్వు ఉండి నేను రిఫ్యూజ్ చేస్తున్నాను అనేది చెప్తాడు. ఇంకా మాత్సుమోటో ఇలా అనుకుంటాడు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఒప్పుకుంటా, కానీ తానంతటా తానే మొత్తం కలిపి ఆ జైంట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాడు. తను ఏం చేస్తున్నాడు ఇప్పుడు, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి చూస్తే జిన్వు ముందు తన షాడో జైంట్స్ అయితే ఉంటాయి. వాటికి ఏం నేమ్స్ పెట్టాలో తెలియక నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 అని అయితే పెడతాడనమాట. ఇంకా అక్కడికి బెరువు కూడా వస్తాడు. ఇంక ఇలా చెప్తాడు జిన్వుతో, రెడీగా ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా మనసులో ఇలా అనుకుంటాడు, చూస్తూ ఉంటే ఇది కాస్త ఈజీలానే ఉంది, ప్రాబబ్లీ ఇదే ఒక చిన్న స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా షాడో సోల్జర్స్ని జపాన్ మొత్తం పంపించి హంటర్స్ని సేఫ్గా తీసుకొచ్చి ఆ జైంట్స్ని చంపేస్తున్నారు నా షాడో సోల్జర్స్ చూసుకుంటే. కానీ ఇదంతా జరుగుతుంది నా యొక్క మానా వల్ల, అది చాలా ఉంది. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను అదైతే డ్రాన్ అవుట్ అయితే అయిపోతుంది ఇంతమంది షాడో సోల్జర్స్ని మెయింటైన్ చేస్తున్నందుకు. అయినా లాస్ట్కి గెలుపు నాది. ఆ యొక్క జైంట్స్ నా షాడో సోల్జర్స్ని ఏం చేసినా కూడా డిఫీట్ చేయలేవు, ఎందుకంటే వాళ్ళని ఎన్నిసార్లు డిస్ట్రాయ్ చేసినా రీజనరేట్ అవుతూనే ఉంటారు. కానీ ఉన్నప్పటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క జపాన్లో చాలా డంజన్ బ్రేక్స్ అయితే అయ్యాయి. ముఖ్యంగా మెయిన్లీ జపాన్ యొక్క ఎస్ ర్యాంక్ డంజన్స్ అనేవే బ్రేక్ అయ్యాయి. లోవర్ టైర్ మాన్స్టర్స్ అయితే సిటీస్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. సో ఎవాక్యుయేషన్ అండ్ సబ్జుగేషన్ వాళ్ళు సైమల్టేనియస్గా వర్క్ చేస్తున్నారు వాటి మీద. అయినా ఉన్నప్పటికీ ఇదే 7వ రోజు డంజన్ బ్రేక్ అయ్యి అప్పుడే జిన్హో అండ్ జిన్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడికి హానేకావా వస్తుందన్నమాట. అదే క్యోటో రోజు యొక్క ట్రాన్స్లేటర్. జిన్వు ఉండి ఇలా అడుగుతాడు, హానేకావా మిగతా హంటర్స్ ఇక్కడ ఎవరు లేరా అంటే, అవును ఈ టోక్యోలో ఒక్క మెంబర్ కూడా లేడు ఆఖరికి, ఎందుకంటే ఈ జైంట్స్ అనేవి ఇక్కడ మొదలయ్యి జపాన్ చుట్టూ అయితే వచ్చేసాయి అనమాట. కాబట్టి మొత్తం కలిపి 16 ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే డిస్పాచ్ అయిపోయారు మీతో కలిపి. 6 జాపనీస్ హంటర్స్, 2 చైనీస్ హంటర్స్ అండ్ 3 కెనడియన్ హంటర్స్ అండ్ 2 ఇండియన్ హంటర్స్ అండ్ మిగతా యొక్క కంట్రీ నుంచి ఒక హంటర్ అయితే వచ్చారనమాట, రష్యా అండ్ యూకే. వీళ్ళందరూ ఒక 6 గ్రూప్స్ వాళ్ళ యొక్క గిల్స్లో చూసుకుంటే, అండ్ వాళ్ళందరిలోనే యూరియోరాల్వ్ కూడా ఉన్నాడు రష్యా నుంచి, హనజావా కోకి కూడా ఉంది బ్లాక్ హోల్ గిల్ నుంచి, అండ్ కెనడాలో చూసుకుంటే లూకాస్ హైవలీ. అండ్ పైగా ఈ జైన్స్ చూసుకుంటే మూవ్ అవుతూనే ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే ఏ ర్యాంక్ గేట్ బాసెస్ కన్నా కూడా కాస్త డిఫికల్ట్గా అయింది వీటిని డిఫీట్ చేయటం. అంటే ఇంకా జిన్వు మనసులో ఇలా అనుకుంటాడు, మొత్తం కలిపి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ చనిపోయాడు అంటే దాని అర్థం మిగిలిన ఏ ర్యాంక్ హంటర్స్ చాలా మంది చనిపోయి ఉంటారు. ఇంకా హానేకావా ఉండి ఇలా చెప్తుంది, మొత్తం కలిపి 31 జైంట్స్ అయితే వచ్చాయి, అందులో ఒకటి వచ్చేసరికి చైనా కల్లే వెళ్తుంది. జపాన్లో ఉన్న జైంట్స్ని డిఫీట్ చేయడానికి మ్యాన్ పవర్ అయితే దొరికింది మాకు, బట్ మీరు వచ్చిన తర్వాత అన్ని జైంట్స్ని కూడా మీరే చూసుకుంటున్నారు కాబట్టి మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీ షాడో సోల్జర్సే ఆ జైంట్స్ని మొత్తం చూసుకుంటున్నారు అండ్ హంటర్స్ని సేఫ్గా ఉంచుతున్నారు. అంటే ఇంకా జిన్వు ఉండి, ఓ అలానా, అలా అయితే నేను ఇప్పుడు వీడి సంగతి ఏంటో చూడాలి. ఇంకా జిన్వు ఇటుకల్లే చూస్తే ఆ సిటీ మొత్తం కాలిపోయి ఉంటుంది అనమాట. దానికి అది చూసిన తర్వాత ఏదో గుర్తు వస్తుంది. ఇంకెలా అనుకుంటాడు, ఆల్దో ఇది ఎంత దారుణంగా ఏమీ బర్న్ అవ్వట్లేదు, ఇది నాకు డీమన్ క్యాస్టిల్ని గుర్తు తెస్తుంది అంతే. ఒకవేళ ఇంత దారుణంగా ఈ సిటీ మారటానికి ఈ సిస్టమ్ నాకు ఇచ్చే ఒక హింటా? అసలు నాకు ఆర్టెక్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? అయినా ఉన్నప్పటికీ ఆర్టెక్ ఇప్పుడు లేడు, చనిపోయాడు. కానీ తన నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు నాకు. అంటే దాని అర్థం మేబీ తన రియల్ బాడీ అదేనేమో. ఒకవేళ ఈ యొక్క డీమన్ క్యాస్టిలే ఫ్యూచర్కి హింట్ అయితే ఎన్ని దారుణాలు, ఎంతమంది వచ్చినా సరే నేను దీన్ని ఆపి తీరాలి. అందుకే ఈ స్ట్రెంగ్త్ని తీసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా అందుకే, నా స్ట్రెంగ్త్ని సర్చ్ చేయాలని చెప్పి. మేబీ నేను ఒక ఈ ర్యాంక్ హంటర్గా ఉన్నందుకు నా మీద నాకే విరక్తి పుట్టింది అనుకుంటా. సరే ఇంకా మనం ముందుకు వెళ్దామా అని చెప్పి అంటే, ఇంకా హానేకావా ఉండి, సార్ మిగతా యొక్క హంటర్స్ ఎవరూ రాలేదు అంటే జిన్వు ఉండి, అందరూ వచ్చేసారు అని చెప్పి చూస్తే జపాన్ హంటర్స్ కూడా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఫైట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఐ గెస్ ఇప్పుడు ఆ జైంట్సే జిన్వు యొక్క షాడో సోల్జర్సే చూసుకుంటారు అనుకుంటా. అంటే ఆ లేడీ హంటర్ ఉండి, ఆ సమ్మన్స్ నాకు విరక్తి తెప్పిస్తున్నాయి అని చెప్పి అంటుందన్నమాట. ఇంక ఇటుపక్క చూసుకుంటే జిన్వు యొక్క షాడో సోల్జర్స్ అందరూ కూడా వచ్చేసి ఉంటారనమాట. ఇంకప్పుడే అక్కడికి ఎగురుకుంటూ బెరువు కూడా వస్తాడు.
ఇక జిన్వు కూడా వాళ్ళందరినీ చూసి, ఓ మీరందరూ వచ్చేసారా, గుడ్ వర్క్ ఎవ్రీవన్, సరే జిన్వు నువ్వుట్రా నీతో పనుంది అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడనమాట. సరే ఇంక రండి ఎరైజ్ అని చెప్పి అంటాడనమాట. దాంతో జిన్వుకి మన జైన్స్ యొక్క సమ్మన్స్ అయితే వచ్చేసాయి. ఇక జిన్వు కూడా మై సోల్జర్స్ ముందుకు వెళ్ళండి అని చెప్తాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది అనమాట. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి నెక్స్ట్ కలుస్తా. అంటిల్ దెన్ బై బై.